సగటు ఇల్లాలి స్వాగతం. ఈ కథను రచించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఈ కథ ప్రచురణ కాలం 2000 సంవత్సరం. సింహాసనంలా ఉన్న ఎర్రటి ముఖమల్ సోఫాలో సుఖాసీనురాలనయ్యాను. దర్జాగా కూర్చుని వెండి కప్పుతో కాఫీ తాగుతూ మహారాణిలా కూర్చున్నాను. నా పక్క సోఫాలో కూర్చున్నారు మా శ్రీవారు, పిల్లలు. నాకు పొగడ్తలు గిట్టవని ఎన్నిసార్లు చెప్పినా వినరు. నీలాంటి భార్య దొరకడం నా పూర్వజన్మ సుకృతం అంటూ మా ఆయన, నీ వంటి తల్లి కడుపున జన్మించడం మా అదృష్టం అంటూ పిల్లలు ఒకటే గోల చేసేస్తున్నారు. అమ్మగారు అంటూ వచ్చింది మా పని మనిషి. కళకళ్ళాడిపోతూ నవ్వుతూ ప్రసన్నంగా ఉంది. చిటికెలో పని ముగించింది. ఇక వెళ్ళు అన్నా వినలేదు. ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తాను, ఇంకేమైనా పని చెప్పండి అంటూ కాళ్ళ వేళ్ల పడితే దయతలిచి బియ్యం పప్పులు బాగు చేయించాను. ఇంకా పని చెప్పు, ఇంకా పని చెప్పు అని ప్రాణం తినేస్తుంటే కసిరి పంపించేశాను. అంతలోనే వచ్చాడు మా టైలరు. నాకు ఆశ్చర్యం వేసింది. గురువారం నాడు ఇస్తానన్నాడు బట్టలు. ఇవాళ ఇంకా మంగళవారమే. ఆ మాటే అడిగాను. వినయంగా నవ్వాడు. ముందు జాగ్రత్త కోసం అలా చెప్తాం. పనైపోయింది, పట్టుకొచ్చాను, సరిగా ఉన్నాయో లేదో చూడండి అన్నాడు. వేసుకుని చూశాను. బ్రహ్మాండంగా కుదిరాయి. ఆ మాటే చెప్తే ఆనందించి డబ్బు తీసుకుని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. స్నానం ముగించాను. నాకేం చీకా చింత, పనేం లేదు. అందుకే దర్జాగా కారపూస తింటూ టీవీ ముందు కూర్చున్నాను. వీపు మీద పెడీమని తగిలింది. అదిరిపడి లేచాను. ఏమిటా మొద్దు నిద్ర, బెల్ మోగుతుంటే వినిపించలేదు అని విసుక్కున్నారు ఆయన. చెవులు చిల్లులు పడేలా మోగుతోంది కాలింగ్ బెల్. నిద్రమత్తు వదిలిపోయింది. ఆదరా బాదరా లేచి వంటింట్లోకి పరిగెట్టి గిన్నె తీసుకుని తలుపు తెరిచాను. ఎదురుగా పాలవాడు ధుమధుమలాడుతున్నాడు. ఎంతసేపమ్మా, ఎంతకీ బయటికి రావే? మీ ఒక్క ఇల్లేనా నాకు? ఆలస్యం అయితే అందరూ నన్ను దుమ్మెత్తిపోస్తారు. ఇంటింటి ముందర ఇలా పడిగాపులు పడాలంటే నా వల్ల కాదు. రేపటి నుండి బెల్ల ఒకేసారి కొడతాను. తలుపు తీస్తే సరే, లేదా నా దోవని నేను పోతాను. మళ్ళీ నన్ను అనకండి అన్నాడు. ఏమైనా అంటే పౌరుషం పొడుచుకు వస్తుంది. ఎదురు సమాధానం చెప్తాడు. ఉసూరుమనిపించింది నాకు. పొద్దున్నే మంగళవాయిద్యం వింటే రోజంతా మంగళప్రదంగా గడుస్తుందనేది మా అమ్మమ్మ. మంగళవాయిద్యం లేకపోతే పీడా పోయింది. అదేమి కర్మమో. నిద్ర లేస్తూనే చీవాట్లతో మొదలవుతుంది నా దినచర్య. పాలు తీసుకుని వంటింట్లోకి వెళ్ళి నడుం బిగించి రంగంలోకి దిగాను. హాల్లోంచి 100 కుక్కలు, 1000 గాడిదలు ఒకేసారి అరిచిన శబ్దం వచ్చింది. పిల్లలు లేచారు. సౌండ్ సిస్టంలో హై వాల్యూమ్తో వెస్ట్రన్ మ్యూజిక్ పెడతాడు పుత్రుడు. టీవీ తారాస్థాయిలో పెట్టుకుంటుంది పుత్రిక. ఇద్దరినీ కసిరి కాస్త సౌండ్ తగ్గించేలా చేశాను. పేపర్ వచ్చిందా అంటూ బెడ్రూంలోంచి కేక వినిపించింది. వాకిట్లోకి పరిగెట్టాను. ఏడుపొచ్చినంత పని అయింది. యథాప్రకారం తడి నేల మీద పడి ఉంది న్యూస్ పేపర్. మా పని మనిషి తెల్లారగానే వచ్చి వాకిలి కడిగి ముగ్గు వేసి వెళ్ళిపోతుంది. అదలా వెళ్ళగానే వస్తాడు పేపర్ కుర్రాడు. సైకిల్ దిక్కుండానే పేపర్ విసిరేసి వెళ్ళిపోతాడు. ఆ పేపర్ కాస్త గాలిపటంలో ఎగురుకుంటూ వచ్చి తడి నేల మీద పడుతుంది. అలా విసరక నాయనా, గోడ మీద పెట్టు అని 1,00,000 సార్లు బతిమాలుకున్నాను. నాకెలా కుదురుతుంది? ప్రతి ఇంటి ముందు సైకిల్ దిగి స్టాండ్ వేసి పేపర్ పడేయాలంటే బోలెడంత టైం వేస్ట్. మీకిబ్బందిగా ఉంటే నేనొచ్చే టైంకి వాకిట్లో నిలబడితే విసరగానే పట్టుకోండి అని సమాధానం చెప్తాడు. తడి పేపర్ తీసుకువెళ్ళి ఇస్త్రీ పెట్టె ప్లగ్ పెట్టి జాగ్రత్తగా ఇస్త్రీ చేశాను. తడిపోయి పెళ్ళపెళ్ళాడింది పేపరు. వరుస క్రమంలో మడత పెట్టి తీసుకెళ్లి ఆయనకి అందించాను. వంటింట్లోకి వెళ్ళి కాఫీ, టిఫిన్లు తయారు చేశాను. అందర్నీ డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచాను. ఇడ్లీ పచ్చడి చూసి మా పిల్లలు మొహాలు మాడుచుకున్నారు. అది మా ఇంట్లో అలవాటే. ఇడ్లీ, దోశ, ఉప్మా వగైరాలు చేస్తే పిల్లలకి నచ్చదు. ఏమిటమ్మా ఈ పురాతనం వంటలు అని సణుగుతారు. వాళ్ళకి బ్రెడ్డు, బటరు, నూడిల్స్, కట్లెట్స్ కావాలి. పోనీ అని చేస్తే ఆయనకి చిరాకు. ఏమిటో లండన్లో పుట్టి ప్యారిస్లో పెరిగినట్టు కాంటినెంటల్ బ్రేక్ఫాస్టు నువ్వును అంటారు. అందరికీ ఆనందం కలిగించాలంటే 2 రకాలు చెయ్యాలి. పోనీ నేను కింద మీద పడి చెయ్యాలనుకున్నా బడ్జెట్ అంగీకరించదు. అందుకని
వంతుల వారీగా అక్షింతలు వేయించుకుంటూ ఉంటాను. టిఫిన్లు ముగించి ఎవరి తోవన వాళ్ళు వెళ్లారు. అంతలోనే వచ్చింది మా పని మనిషి. ఏమిటమ్మా, గిన్నెలు ఇంకా బయట వేయలేదు అని నిలదీసింది. ఆవిడగారు వచ్చేసరికి గిన్నెలు బయట పడేసి వాటి నిండా నీళ్లు పోసి ఉంచాలి. లేకపోతే కడిగిన గిన్నెల్లో నిన్నటి కూర, మొన్నటి పచ్చడి భద్రంగా ఉంటాయి. అదేమంటే గిన్నెలు ఎండిపోయాయి, నేనేం చెయ్యను అని ఎదురు ప్రశ్న వేస్తుంది. హడావిడిలో గిన్నెలు బయట వేయడం మర్చిపోయాను. గిన్నెల్లో నీళ్లు పోసి పెట్టండి, ఈలోగా ఇల్లు చిమ్మి బట్టలు ఉతుకుతాను. చీపురు తీసుకుని హాల్లోకి వెళ్ళింది. పిల్లలు టీవీ ఆపలేదు. ఏదో సినిమా వస్తోంది. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అశ్వత్థామ హతః అనే మాట ధర్మరాజు నోట విని ద్రోణాచార్యుడైనా ఒక్క క్షణం ఆగి అస్త్రసన్యాసం చేశాడేమో, కాని మా పని మనిషి ఆ మాత్రం ఆలస్యం కూడా చేయదు. సినిమా గాని, సినిమా పాటలు గాని చూసిందో ఠకామని అస్త్రసన్యాసం చేసేస్తుంది. చీపురు అవతల పారేసి టీవీ ముందు కూర్చుంది. ఉజూరుమనిపించింది నా ప్రాణం. అసలైన వేళాపాళా లేకుండా దినం అస్తమానం సినిమాలు వెయ్యాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో గాని వాడిని గుండేసి కాల్చాలి. గంటసేపు నిరాటంకంగా సినిమా చూసి ఒళ్ళు విరుచుకుంటూ లేచింది. గడియారం చూసి కెవ్వుమంది. అమ్మ బాబోయ్, ఆలస్యం అయిపోయింది, మళ్ళీ క్యారేజీలు తీసుకెళ్ళాలి అంటూ ఆదరాబాదరా 2 నిమిషాల్లో అంట్లు తోమేసింది. బట్టలు సబ్బులో ముంచి ఈ పూటకి మీరు జాడించుకోండి అంది. ఏమైనా అంటే బట్టల మాట అలా ఉంచి నన్ను జాడించేస్తుంది. ఈ సురోమని బట్టలుతికి స్నానం చేసి తయారై తలుపు తాళం పెట్టి బయలుదేరాను. బోలెడు పనులున్నాయి. కరెంటు బిల్లు కట్టి బ్యాంకుకు వెళ్లి కూరలు కొనుక్కుని టైలర్ దగ్గరికి వెళ్ళాను. ఆ టైలరు మా ఏరియాలో బాగా పేరున్నవాడు. షాపు కిటకిటలాడుతూ ఉంటుంది. బట్టలు బాగానే కుడతాడు గాని మీ లెక్కేమిటన్నట్టు ఉంటాడు. పావుగంట పడిగాపులు పడ్డాక రసీదు తీసుకుని జాకెట్లు వెతికి తీసుకొచ్చాడు. చూడగానే గుండె ఠారుమంది. సాదాసీదాగా కుట్టమని ఇచ్చిన బట్టతో కుచ్చులు పువ్వులు పెట్టి కుట్టిపడేశాడు. ఒళ్ళు మండిపోయింది. ఏమిటిది అని ఖచ్చితంగా అడిగాను. అలా జరగడానికి వీల్లేదు అంటూ సణుక్కుంటూ ఖాతా పుస్తకం చూశాడు. నెంబర్ తారుమారు అయింది. కుట్టుకూలు ఇవ్వద్దులేండి అన్నాడు ఉదారంగా. ఒక్క జాకెట్ బట్ట 80 రూపాయలు. నిక్షేపంలాంటి 2 బట్టలు తగలెట్టి పైగా మాట వరుసకి పొరపాటు అయిందని చెప్పి నన్ను నా కర్మానికి వదిలేసి వేరే వాళ్లతో మాట్లాడుతున్నాడు. ఏం చెయ్యను, ఏమని మాట్లాడను? ఇక ముందు నీకు బట్టలివ్వను అని బెదిరించగలను. అంతే నేను చేయగలిగింది. మహారాజులా మానేయి. శతకోటి లింగాల్లో నువ్వు బోడిలింగానివి. నువ్వు మానేసినంత మాత్రాన నా వ్యాపారం మూలపడుతుందా అంటాడు. నా కడుపులో మండినా అది అక్షర సత్యం. విదేశాల్లో వ్యాపారస్తులు కస్టమర్ ఈజ్ ఏ గాడ్ అనే సూక్తిని పాటించి గౌరవిస్తారట. దేవుడిలా చూడకపోతే మానే, కనీసం సాటి మనిషిగా చూస్తే చాలు. మహాభాగ్యం. ఆ రోజులు ఎప్పుడొస్తాయో. బయట పనులు చక్కబెట్టుకుని ఇంటికొచ్చేసరికి వాకిట్లో సైకిల్ ఉంది. ఎవరా అని చూశాను. కార్పెంటర్. భలే సంతోషం వేసింది. మా సోఫా కొని 3 ఏళ్లయింది. అదేదో కొత్త ఫ్యాషన్ అని పాతది మార్చి ఇది కొన్నాం. మెత్తగా ఉండి కింద కాళ్ళకి బదులు చక్రాలు ఉన్నాయి. కొన్న 6 నెలలకే చక్రాలు ఊడిపోవడం మొదలయింది. మేకులు కొట్టి కొన్నాళ్లు రిపేర్ చేశాం. అయినా లాభం లేకపోయింది. ప్రస్తుతం 3 చక్రాలు విరిగిపోయాయి. కలియుగంలో ధర్మదేవతల ఒంటికాలు మీద నిలబడి ఉంది మా సోఫా. మిగిలిన 3 వైపులా ఇటుకలు పెట్టాం. ఎవరైనా అతిథులు వచ్చి సోఫాలో కూర్చోగానే నా మొహం మాడిపోతుంది. ఆ ఇటుకలు అటూ ఇటూ జరిగి వాళ్ళెక్కడ కింద పడతారో అని భయం. వచ్చిన వాళ్ళకి ఈ కథంతా తెలియదు కదా. కాఫీ నీళ్లు పొయ్యాల్సి వచ్చి మొహం మార్చుకుంది ఈవిడ అనుకుంటారేమో అని మరీ భయం. ఈ బాధ పడలేక రిపేర్ చేయించాలని బడ్జెట్ వేసి మా ఆయన చేత డబ్బు శాంక్షన్ చేయించుకున్నాను. కార్పెంటర్ని పిలుచుకొచ్చాను. చక్రాలు పీకి కాళ్ళు పెడతానన్నాడు. 300 అవుతుందన్నాడు. బేరం ఆడి 250కి ఒప్పించాను. 100 అడ్వాన్స్ తీసుకెళ్లాడు. అదే పోత. మళ్లీ రాలేదు. మండలం రోజులుగా అతడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను. ఇప్పటికి కనికరించాడు. పెద్ద పెద్ద ఆర్డర్లు బోలెడున్నాయి. చిన్న పనులు చేసే తీరిక లేదు. అయినా మాట ఇచ్చాను కాబట్టి వచ్చాను. పని మొదలుపెట్టి 2 గంటల్లో ముగిస్తాను అన్నాడు. మహద్భాగ్యం అన్నాను. తలనొప్పిగా ఉంది, కొంచెం టీ ఇవ్వండి అన్నాడు. అలాగే అని వంటింట్లోకి వెళ్ళాను. టీ కప్పుతో తిరిగి వచ్చేసరికి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కళ్ళు తిరిగాయి.
ప్రమాదంలో కూలిపోయిన విమానంలా బోర్లా పడుంది సోఫా. హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడిన నరసింహావతారంలా నిలబడి ఉన్నాడు కార్పెంటర్. ఏమిటిది, ఎందుకిలా పీకిపెట్టావు అని అడిగాను గట్టిగా. ఏం చెయ్యను, రిపేర్ చేద్దామని చూస్తే వీలైతేనా? లోపలంతా డొల్ల. దీన్ని అమ్మినవాడు దొంగ విధవ, కొన్నవాడు తెలివి తక్కువ దద్దమ్మ అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. సోఫా కొన్నప్పుడు ఆ కొట్టువాడు స్థిరాస్తులతో పాటు ఇదో చరాస్తిగా తరతరాలుగా అనుభవిస్తారు అన్నాడు. ఆ మాటే చెప్తే కార్పెంటరు కడుపు పట్టుకుని నవ్వాడు. చూస్తూనే ఉన్నారుగా దీని నాణ్యత. అయినా అమ్మేవాడు 1,00,000 కబుర్లు చెప్తాడు, కొనేవాడికి వివేకం ఉండాలి అంటూ సుత్తి తీసుకుని సోఫా మీద బాదాడు. తట్టెడు చెత్త రాలింది. చూసారా ఎలా పుచ్చిపోయిందో చెక్క అన్నాడు. ఏమైనా గట్టిగా మాట్లాడితే స్ప్రింగులు పీచు కూడా పీకి పెడతాడేమో అని భయం వేసింది. మరిప్పుడేం చెయ్యడం అని అడిగాను. టీ తాగుతూ సోఫాని అన్ని కోణాల నుండి పరీక్షగా చూశాడు. ఆ తర్వాత చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చాడు. లెక్క ప్రకారం ఆ సోఫాని వెంటనే అవతల పారేయాలని, కాకపోతే తను చాలా గొప్ప పనివాడు కావటం వల్ల దాన్ని బాగుచేసి మరో 4-5 ఏళ్లు కాళ్ల మీద నిలబెట్టగలడని, దానికోసం ఓ 500 ఖర్చు అవుతుందని సారాంశం. ఏడుపొక్కటే తక్కువ నాకు. అసలే మా ఇంటి ఫైనాన్షియల్ పొజిషను అంతంత మాత్రం. ఎప్పుడూ లోటులోనే నడుస్తుంది వ్యవహారం. మోస్ట్ మిస్మేనేజ్మెంట్ నీది. నీకు నీ పిల్లలకి ఎంతిచ్చినా చాలదు. ఎదురింటి ఇల్లాల్ని చూడు అంటూ మా ఆయన అక్షింతలు వేస్తూనే ఉంటారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అసలే పీకల దాకా ఖర్చుల్లో మునిగిపోయి నేనేడుస్తుంటే ఇదో అదనపు ఖర్చు. ఏడిచేం ప్రయోజనం? ఎవడొచ్చి ఆదుకుంటాడు? అందుకే ధైర్యం తెచ్చుకుని ఆలోచించాను. జటాయువులాగా పడున్న సోఫాని అలా వదిలెయ్యలేను. బాగు చేయించడం అనివార్యం. ఆ చేయించేదేదో ఇతంచేతే చేయిస్తే తిప్పట అయినా తగ్గుతుంది. అందుకని సరే అన్నాను. 400 ఇవ్వండి, సామాన్లు కొనుక్కురావాలి అన్నాడు. పచ్చి వెలక్కాయ గొంతును పడినట్టయింది నాకు. డబ్బులిస్తే అదే పోతపోయి నెలదాకా తిరిగి రాడేమో అని భయం. ఇవ్వనంటే ఆ సోఫాని అర్ధంతరంగా వదిలేసి పర్మనెంట్గా పోతాడేమో అని భయం. కాసేపు తర్జనభర్జన పడి దేవుడి మీద భారం వేసి డబ్బులు తెచ్చి ఇచ్చాను. పనులన్నీ పక్కన పెట్టి నారదుడిలా భగవన్నామస్మరణ చేసుకుంటూ గుమ్మంలోనే కూర్చున్నాను. నా అదృష్టం బాగుంది. గంటలో వచ్చాడు కార్పెంటరు. పని పూర్తి చేశాడు. గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాను. నా పరిస్థితికి నా మీద నాకే జాలి వేస్తూ ఉంటుంది. సగటు ఇల్లాలిగా తెల్లవారి లేస్తే వివిధ వృత్తుల వారితో పని ఉంటుంది. అందరికీ నేనే లోకువ. డబ్బులు ఇచ్చుకుంటూ వారి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలంటే ప్రాణం చివుక్కుమంటుంది. వాళ్ల చిరాకులు పరాకులు భరించాలంటే చచ్చే చావుగా ఉంటుంది. అసలు ఈ పద్ధతి మారిపోవాలి. మన సమాజంలో ఏదో డిగ్రీ దాకా చదువుకుని పెళ్లి చేసుకుని ఇల్లాళ్లుగా గడిపే అమ్మాయిలు కోకొల్లలు. అటువంటి వారి కోసం కొత్త రకం విద్యా విధానం ప్రవేశపెట్టాలి. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, క్వాలిటేటివ్ ఎనాలిసిస్ గృహిణికి ఏం ఉపయోగం? బాటనీ జువాలజీలు ఏం ఉద్ధరిస్తాయి? ఈ చదువులు, ఈ డిగ్రీలు చదువుకుని ఉద్యోగం చేసుకునే వారికి ఉపయోగిస్తాయి. నాలాంటి వారి కోసం వేరే రకం సిలబస్ ఉండాలి. ఏదో ఇంగ్లీషు, లెక్కలు అవసరార్థం నేర్పించి ఆ తర్వాత వంట, కుట్టుపని, కరెంటు పరికరాల రిపేరీ, వడ్రంగం, తగుమాత్రం తాపీ పని వగైరా నేర్పించాలి. వంట వస్తే మామూలు పాస్. కుట్టుపని కూడా బాగా నేర్చుకుంటే 2nd క్లాస్. వడ్రంగం, కరెంటు పనులు, పంపులు బాగు చేయడం, తాపీ మేస్త్రి పని కూడా వస్తే 1st క్లాసు. వీటన్నిటితో పాటు మగవాళ్లకి, పిల్లలకి హెయిర్ డ్రెస్సింగ్ కూడా చెయ్యడం వస్తే డిస్టింక్షన్. ఇలా ఏర్పాటు చేసి డిగ్రీలు ఇస్తే ఉత్తరోత్తర ఉపయోగంగా ఉంటుంది. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టు కాలక్షేపం చేసే గృహిణులకు ఎవరి మీద ఆధారపడకుండా స్వయం శక్తితో బతకగలదని తెలిస్తే కాస్త గౌరవం కూడా పెరుగుతుంది. ఏదో నాడు ఏ మహానుభావుడికో మంచి బుద్ధి పుట్టకపోదు. ముందు ముందు నాలాటి సగటు ఇల్లాళ్ల జీవితాలు కూడా వెలిగిపోకపోవు. అందాక తీరిక దొరికినప్పుడల్లా నిద్రపోయి కమ్మని కళ్ళ కనడమే శరణ్యం. కథ సమాప్తం.